లఫూట్ గ్యాంగ్ సినిమా నిర్మాత లక్ష్మీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మోసాలు మాత్రమే కాదు, గతంలో అతనిపై క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బాధితుడు రాకేష్ బలరాం గౌడ్కు 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తాను అని నమ్మించి విడతల వారీగా లక్ష్మీకాంత్ రెడ్డి 2.21 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బంగారం ఇవ్వకుండా తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి కోరినప్పుడు ఫిర్యాదుదారుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తొలుత సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ తగిన చర్యలు లేకపోవడంతో బాధితుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విలువ 2.21 కోట్లు కావడంతో దర్యాప్తును మొదట ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు, అనంతరం హైదరాబాద్ సిసిఎస్ కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 3184, 351(2) కింద దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు కె లక్ష్మీకాంత్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీకాంత్ రెడ్డిపై గతంలోనే మరో 4 క్రిమినల్ కేసులు నమోదైనట్లుగా వెల్లడయ్యింది. దీంతో ప్రస్తుత సిసిఎస్ కేసుతో కలిపి ఆయనపై మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతంలో మహంకాళి, రాయదుర్గం, కోయిల్కొండ, పెందుర్తి పోలీస్ స్టేషన్లలో మోసం, నమ్మక ద్రోహం తదితర అభియోగాలపై కేసులు నమోదైనట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, ఇతర బాధితులు ఉన్నారా అనే కోణంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయ కేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.